నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతదేశంలో జాతీయవాదం అనేది పెరిగింది, హిందూ జాతీయవాదం పెరిగిందని ఒక చర్చ బయట జరుగుతూ ఉన్నది. అది రూరల్ తెలంగాణకు, గ్రామీణ ప్రాంత భారతదేశానికి రీచ్ అయ్యిండు నరేంద్ర మోదీ, తిరుగులేదని ఒక వాదన ఉంది. ఇప్పుడు హిందూ జాతీయవాదం కాదు పెరిగింది, మోడీ జాతీయవాదం పెరిగింది. ఇప్పుడు భారతదేశంలో పల్లెల్లో జాతీయవాదం ఇంతకుముందు లేదా? తిరంగా జెండా ఎగరేయట్లేదా? స్వతంత్రోద్యమంలో వచ్చిన జాతీయవాదం కంటే ఎక్కువనా ఇది? పోనీ బీజేపీకి జాతీయవాదం బాధ్యత ఉందా? దేశ సమగ్రంగా ఉండాలనే కోరిక ఉందా? లేకుంటే దేశంలో ఎవరు రాకుండా ఆపగలిగినటువంటి దమ్ముందా? నేను అంటా ఉన్నాను, ఎందుకు చైనా మన దేశంలో 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్ల నుంచి మన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ఈ రోజు వరకు దాని మీద మాట్లాడట్లేదు? మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి లడాక్ నుంచి ఒకటే సీట్ వచ్చింది కదా జమ్మూ కాశ్మీర్లో, ఇప్పుడు లడాక్ యూటీ కదా, ఎందుకు లద్దాఖ్ పోవట్లేదు? లద్దాఖ్ ప్రజలు అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎందుకు 6 నెలలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది? అరే లద్దాఖ్ 7 కిలోమీటర్ల పక్కన వచ్చేసిందబ్బా చైనా అవడని చెప్పి వాళ్ళు మొత్తుకుంటే ఎందుకు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు? ఎందుకు దాన్ని స్పందించే ప్రయత్నం జరగట్లేదు? నేను అందుకనే అడుగుతున్నా, 370ని తీసేసినామని. 370లో A, B 2 క్లాజులు ఉంటాయి. B క్లాజును తీసేసారు. ఆ క్లాజ్ వల్ల ఏంటంటే ఎవరన్నా భూములు కొనవచ్చు. ఎవరు కొన్నారు? బుచ్చన్న గారు 26,000 ఎకరాలు అదానికి కొన్నాడు జమ్మూ కాశ్మీర్లో, ఇంకెవడు కొనలే. అవునా? మరి నేను ఆన్ రికార్డు చెప్తున్నా, 26,000 ఎకరాలు, 26,000 ఎకరాల భూమిని అదాని కొన్నాడు. అదాని భూములు కొనడం కోసం 371Bని తీసేసిండు మోడీ. కాశ్మీర్ ప్రజల కోసం కాదు, భారతదేశ ప్రజల కోసం కాదు. ఎవరికి లాభమైంది ఇప్పుడు అంటే ఓన్లీ అదానికి లాభమైంది. నేను ఆ రికార్డు చెప్తున్నాయి. కానీ ఇది మరి అందుకనే నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి కాశ్మీర్లో జమ్ములో పోటీ చేయి, గెలువు, ఆ ప్రజల మనల పొందు, నువ్వు చేసింది నిజం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను ట్రైబల్ని, నేను మళ్ళీ చెప్తున్నా, 5th షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా. మన రాష్ట్రంలో 5th షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటుంది. భద్రాచలంలో బుచ్చిన భూమి కొనొచ్చా? కొనకూడదు, ఆ రాజ్యాంగ విరుద్ధం అది కదా. అవును, 170 చట్టం ఉంటుంది, 5th షెడ్యూల్ ఏరియా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో పోయి బుచ్చన కొనొచ్చా? కొనలేము. ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఊరిలో ఉండేటటువంటి 100 సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ షెడ్యూల్డ్ ఏరియాలో భూమి కొనడానికి వీల్లేదు. ఆ రక్షణ ఉంటేనే గిరిజన భూములని అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంత టైట్ రక్షణ చట్టం ఉన్నప్పటికీ మన దగ్గర అన్యాక్రాంతం అయిపోతున్నది. ఆ రోజు దేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బలహీనంగా ఉన్నటువంటి ప్రజలు లేకుంటే ఆ రాజ్యాలు మర్జీ చేస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్తో భారతదేశంలో విలీనమైనవి. ఆ విలీనమైనటువంటి వాటిని ఒక్కొక్కటి తీసేసుకుంటూ సమగ్రమైనటువంటి భారతదేశంగా మనిషి మెదళ్ళను మార్చుకుంటూ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలా మోడీ ఏదో చేసిండని కాదు, భారతదేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ క్లాజులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు పార్లమెంట్ అప్రూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈశాన్య భారతదేశం అంతా 6th షెడ్యూల్ ఇచ్చినాం మనం. ఈ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి రైట్స్ ఇవన్నీ ఉన్నాయా? 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టే కదా ఇప్పుడు మైతేయి కూకి తెగల మధ్యన గొడవ చేసి లక్షల మంది చంపుకునేటటువంటి పరిస్థితి, 4,000 మంది చనిపోయే స్థితి తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి మహిళలను రేప్ చేసేటటువంటి స్థితి ఇవాళ 2 గిరిజన తెగల మధ్యన రెచ్చగొట్టి చేయించింది కదా బీజేపీ. ఇంతకంటే దుర్మార్గమే ఉంది? ఒక్క సెకండ్ కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు మోడీ గారు. నేను చెప్తా ఉన్నాను, ఒక్క సెకండ్ కూడా. ఎందుకంటే ఆయన ఈ దేశ ప్రధానమంత్రి అయితే ఆ ప్రజలకు ఓదార్చాల్సి ఉండే, ధైర్యం ఇవ్వాల్సి ఉండే. గవర్నర్ మొత్తుకున్నది, ముఖ్యమంత్రి మొత్తుకున్నాడు, ఒక్క పూట బొక్కపోతేవి, ఈ రోజు వరకు బొక్కపోతే కొన్ని ఎన్నికల ప్రచారానికి బొక్కపోతేవి, క్యాండిడేట్ను పెట్టకపోతేవి లాస్ట్కు. ఇంతకంటే ఇంక నువ్వు గొప్ప ప్రధానమంత్రి పెట్టలవుతావు? 10 సంవత్సరాలుగా చేయింది కొత్తదేం చెప్తావు అబ్బా నువ్వు? లాస్ట్ 10 years నుంచి యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. మీరు అన్నట్టు ఇండియన్ నేషనలిజం పెరిగింది. ఇండియన్ నేషనలిజాన్ని తీసుకొచ్చింది, నేషన్ బిల్డ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకా నేషనలిజం ఎక్కడిది? హిందూ జాతీయవాదం అంటే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? దేశ ప్రజల కోసం పనిచేస్తుందా? కానీ చాలా మంది నేను అంటున్నా హిందూ జాతీయవాదం. మళ్ళీ ఇక్కడ ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. హిందూ జాతీయవాదం అంటే ఆధిపత్య కులాల జాతీయవాదం. హిందూ జాతీయవాదం అంటే మనుధర్మ జాతీయవాదం. హిందూ జాతీయవాదం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బానిసలుగా బతికే జాతీయవాదం. ఎవరు బతకమంటారు? అంతే కదా. ఆ హిందూ జాతీయవాదం సాధ్యమవుతుందా అనుకుందాం? మోడీ చేయగలరా? మనధర్మం మళ్ళీ రాగలదా? ఎందుకు రాదు? ఎలా సాధ్యమవుతుంది? చాలా సింపుల్. నేను అదే అంటున్నాను, నీకున్నటువంటి రైట్స్ కొట్టేస్తాయి. నీకు ఓటు హక్కు తీసేస్తే ఏం చేస్తావు నాకు చెప్పు? ఈ భారత రాజ్యాంగం ప్రకారమే ఓటు హక్కును తీసేసిండు అనుకో, ఏం చేస్తావు చెప్పు? ఈబీసీ రిజర్వేషన్ల పేరు మీద ఆధిపత్య వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ. ఏం చేసినావు నువ్వు? నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో పెరిగిన జనాభా ప్రకారం ఎస్టీల రిజర్వేషన్లు పెంచలే, ఎస్సీల రిజర్వేషన్లు పెంచలే.
బీసీలకు ఇప్పుడు ఈబీసీ పేరు మీద ఇచ్చేటటువంటి రిజర్వేషన్లకు 8 లక్షల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత ఉండాలి? ఇక్కడ ఓబీసీలకు 2.5 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్, అంతకంటే మించి ఉంటే నీకు రిజర్వేషన్ వర్తించదు. ఈబీసీలకు మాత్రం వర్తిస్తుంది. వీళ్ళకైతే ఫీజులు మనమే కట్టుకోవాలి. అంటే 8 లక్షలు ఉన్న ఆడ నడుస్తుంది, ఇక్కడ 2.5 లక్షలు ఉంటే నడవదా? ఇదేం వేరియేషన్ అంటారు దీన్ని? కాబట్టి బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథాన్ని, మోడీ విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది పేద ప్రజలకు వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ బీసీలకు పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచన దృక్పథం. అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. నేను అంటున్నాను, ఒక్క మాట చెప్తా మీకు. ప్రిపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది, ఒకసారి చదవండి. ప్రిపరేషన్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు ఏ ఆర్టికల్ ఎందుకు పెడుతున్నాం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ప్రతి చర్చ జరిగినటువంటి వాళ్ళు ఏమేమి చర్చించారు అనేది డాక్యుమెంటెడ్ అయ్యి ఎవిడెన్స్ అయి ఉన్నది. దాన్ని అయితే నేను చేయలేదు కదా. త్రివిధ దళాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు 3 ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ వింగ్, ఇవి త్రివిధ దళాలు మనకు. ఈ త్రివిధ దళాలు దేనికి దానికి ఇండిపెండెంట్గా ఉండి రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలనేటటువంటిది ఆ రోజు జరిగినటువంటి చర్చ. దాని ప్రకారమే త్రివిధ దళాలు ఉన్నాయి. ఎందుకు అట్లా పెట్టిండు? బాబాసాహెబ్ చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఆర్మీ తిరుగుబాట్లు జరుగుతుంటాయి. ఆర్మీ అనేటట్టు తిరుగుబాటు అనేది ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి నియంతృత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే ఈ 3 విభాగాలు దేనికదే స్వతంత్రంగా ఉండి రాష్ట్రపతికి అనుసంధానమై ఉండాలి, రాష్ట్రపతి కంట్రోల్లో ఉండాలని చెప్పింది. ఆ 3టిని తీసేసి చీఫ్ ఆఫ్ ఆర్మీ పెట్టిర్రు. ఆ 3టిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకరి కంట్రోల్లో పెట్టిర్రు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఏందో. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొస్తున్నారు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని. ఈ ఒక్క పాయింట్ చెప్తున్నారు. ఇట్లాంటి 100 చేసిన వాళ్ళు కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసిండ్రు ఈ 10 సంవత్సరాల కాలంలో. అందుకనే ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. సాధ్యమే అనుకుంది. ఎందుకు సాధ్యం కాదు? మళ్ళీ 100% సాధ్యమవుతుంది. 400 సీట్లు 2/3 మెజార్టీతో 10 రాష్ట్రాలకు ప్రభుత్వాలను వాళ్ళకి మెజార్టీ లేకుండా 120 కోట్ల మంది, మొత్తం 140 కోట్ల మందిలో కనీసం 120-125 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళతోనే ఉంది దేశమంతా. ఇన్ని కోట్ల మంది ప్రయోజనాలు దెబ్బతీసే రిజర్వేషన్ మోదీ తీసేయగలరా? బీజేపీ తీసేయగలరా? అమాయకుని అనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. ఈ విషయంలో ఎందుకు బీసీలు అంతా అమాయకులను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం ప్రకారమే అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఇప్పటి వరకు మోడీని పక్కన పెడితే, మోడీ తను తాను క్రియేట్ చేసుకున్న బీసీ ఎందుకు ఒక బీసీ ప్రధానమంత్రి కాలే? నేను అడుగుతున్నా. ఇక్కడ ఏ పార్టీ బీసీలకు చక్కగా టికెట్లు ఇవ్వలే అనుకున్న స్థాయిలో జనాభా ప్రకారం. ఎంతమంది బీసీలు రివోల్ట్ చేసిండ్రు? ఎంతమంది బీసీలు ఇండిపెండెంట్గా గెలిచిర్రు? కాంగ్రెస్, బీజేపీ మళ్ళీ అంటున్నా, రాజకీయ పార్టీ ఏదన్నా కావచ్చు. అవును, బీసీల జనాభా ప్రకారం సీట్లు ఇవ్వకుంటే ఏ బీసీ కొట్లాడిండు, ఏ ఎస్సీ కొట్లాడిండు, ఏ ఎస్టీ కొట్లాడిండు. ఇప్పటికీ రిజర్వ్డ్ సీట్లలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల నాయకుల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇది రియాలిటీ. నేనేమంటున్నా అంటే, నీకు నాకు నచ్చకపోవచ్చు, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది రియాలిటీ. అంటే చైతన్య స్థాయి బీసీస్, నేను తప్పుపట్టట్లేదు. బీసీల రాజకీయ చైతన్య స్థాయి, ఎస్సీల రాజకీయ చైతన్య స్థాయి, ఎస్టీ ప్రజల రాజకీయ చైతన్య స్థాయి, మొత్తం వ్యవస్థను అర్థం చేసుకొని కొట్లాడగలిగినటువంటి. కాబట్టి వీళ్ళేదో రివోట్ చేస్తారు, తీసేస్తే ఆగిపోతారు, వీళ్ళు ఆగిపోతారా అంటే ఏమీ చేయలేరు. సార్ చూద్దాం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. విపి సింగ్ గారు నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ముట్టుకోలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ నేను ముట్టుకున్నాడు ఆల్రెడీ మార్చినే చెప్తున్నా. ఏం మార్చాలి? ఇంటెలిజెన్స్ మార్చడం అంటే సిబిఐ, ఐబి వేరు ఉండే, రెండింటిని ఒక దగ్గర తీసుకొచ్చిండు. ఎవరు ఆపిర్రు? మాట్లాడదు.